ఆకాశం 13వ వార్షికోత్సవం శుభ సందర్భాన నమస్కారాలు తెలియజేస్తూ ఆకాశమన కవితల సిరి ఆకాశమన కవితల సిరి ఆకాశమన సృజనల ధరి ఆలోకించన్ ఆకాశమన కావ్యపు చరి ఆకాశమన కావ్యపు చరి ఆకాశమన అక్షరపురి అచ్చరువేలన్ ఆకాశమన అమ్మ ఘనత ఆకాశమన అమ్మ ఘనత ఆకాశమన సుముఖుని కృతి ఆరాధించన్ ఆకాశమన గోదావరి ఆకాశమన గోదావరి ఆకాశమన వసుధ పద్యమభిమానించన్. ఇది ఆకాశం చరిత్రలో ఇంకా కొంచెం దూరం అవుతుంది. మంచిర్యాల సాహిత్య చరిత్రలో కూడా లిఖించదగ్గ రోజు 4 పుస్తకాలు ఒకేసారి పరిచయం కావడం, 4 సమీక్షలకి నోచుకోవడం, అందులో ఒక పుస్తకంకి నన్ను సమీక్షకుడిగా వెళ్ళడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సమయం చాలా తక్కువ ఉంది కనుక వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కవిమిత్రులకి, అదేవిధంగా అభిమానులందరికీ నమస్సులు తెలియజేస్తూ ఈనాడు మా ధర్మపురి వెంకన్న గారి వసుధ శతక సమీక్షకి నేరుగా వెళ్తున్నాం. వసుధ శతకంలో బహుశా మీకు పుస్తకం రాలేదేమో, చాలా చక్కటి అందమైనటువంటి కవర్ పేజీ ఉంది. అదేవిధంగా ఎంత అందంగా ఉందో ఆ లోపలి పేజీలు అంతే అందంగా శృతిమెత్తగా హెచ్చరిస్తున్నటువంటి అంశాలు కూడా మనం గమనిస్తాం. ఈ కవర్ పేజీలో హెచ్చరిస్తూ మార్గనిర్దేశనం చేస్తూ భూమి పొరల్ని చీల్చుకోవచ్చినటువంటి కుడి చేతి చూపుడు వేలిని మనం గమనిస్తాం. వెనుక పేజీలో వెంకన్న సారస్వత విరాట్ రూపం కనబడుతుంది. 6 అరుదైన సన్నివేశాలు అట్ట పేజీల్లో రాజీ నెరుగని చిత్రరాజాలుగా అలరారుతున్నాయి. ఇది ఆకాశం ప్రచురణగా వీరు ప్రకటించారు. చాలా సంతోషం. ప్రేమమూర్తి ధర్మపురి వెంకన్న గారి మాతృమూర్తి అయినటువంటి కీర్తిశేషులు సుశీలమ్మ గారికి అంకితం ఇవ్వడం ముదావహం. ఆ పైన కృతికర్తను చేరినటువంటి పురస్కారాలు 50కి పైగా పురస్కారాల జాబితా అందులో ఉంది. వాటి అన్నిటికీ గాను మరొకసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కొక్క పురస్కారం రావడం మామూలు విషయం కాదు. 48 పేజీల పుస్తకం ఇది. ఇందులో 108 సార్లు వీరి సతీమణి సుధారాణి గారిని పిలవడం జరిగింది. మకుటంగా వసుధ అనే మకుటంతో చాలా చక్కగా అభిమానంగా పిలిచారు. వారి అనుబంధం అలాంటిది కనుక. ఇక పద్య ప్రక్రియ కందం గురించి మీ అందరూ తెలిసే, కందం రాస్తేనే కవి అనేటువంటి ఒక నానుడి ఉంది. వీరు కవి, అన్డౌటెడ్లీ వీరు కవి. కందాలే కాదు, వీరు అన్ని వృత్తాలు, జాతి ఉపజాతి పదాలు చాలా చక్కగా రాస్తారు. అయితే ఈ పుస్తకం ఒక ఎత్తు అయితే
దీనికి ముందు మాటలు రాసినటువంటి వాళ్ళు మామూలు వారు కాదు. ఏక్సే బడ్కర్ ఏక్ అంటారు హిందీలో, ఒకరిని మించిన వారు ఒకరు. అందరూ అవధానులు, అష్టావధానులు, శతావధానులు ఉన్నారు. ముద్రాజయ్య గారు చక్కటి సమీక్ష అందించారు. ఔసల భాను ప్రకాష్ గారు సిద్దిపేట వాస్తవ్యులు. మాడుగుల నారాయణమూర్తి గారు మన ముందున్నటువంటి సారస్వత స్వరూపం చక్కటి సమీక్ష ఇచ్చారు, సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఇద్దరు అవధానుల సరసన ఒక అనవధానం చేర్చారు. వారే మన ఆకాశం అధ్యక్షులు నల్లగొండ రమేష్ గారు. అంటే ఇండైరెక్ట్గానే వారిని మెల్లగా పద్య ప్రపంచంలోకి లాగుతున్నారు, లాగాల్సిందే. ఇక ఏదో ఒక రోజు పద్యం రాస్తారు వారు కూడా. తర్వాత రచయిత గారి హృదయావిష్కరణ చాలా చక్కగా సవివరంగా ఉన్నటువంటి మన పేజీలను గమనిస్తాం. ఇక్కడ ఈ టాపిక్స్, ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ చూస్తే విభిన్నమైనటువంటి అంశాలు, వినూత్నమైనటువంటి భావాలు. ఒకసారి టూకీగా టాపిక్స్ చెప్తాను. సేవాభావం, క్రమశిక్షణ, హ్యుమానిటీ, అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఏమనుకోకండి. హ్యుమానిటీ మానవత్వం, తర్వాత జనరాసిటీ ఔదార్యం, ప్రకృతి ప్రేమికులు కనుక ప్రకృతి మీద పద్యాలు, రక్షాబంధనం, జెండర్ బయాస్ లింగ వివక్ష, గురువుగారి ప్రాశస్త్య ప్రాధాన్యత, స్నేహం విలువ, సమయం విలువ, వృద్ధాప్యం, తర్వాత వృధా వాదన. గమ్మత్ ఏంటంటే ఒక్కొక్క పద్యంలో రెండు అంశాలు ఉన్నాయి. కొన్ని పద్యాలు వస్తూ ఉంటాయి. ఇది విచిత్రం. సాధారణంగా కవులు ఒక పద్యాన్ని ఒక ఉపమానంతో ముగిస్తారు, కానీ ఒక్కొక్క పద్యంలో అంటే 108 పద్యాల్లో దాదాపుగా 200 అంశాలు ఉంటాయి. 180-200 అంశాలు కవర్ అయి ఉంటాయి. సో 1 షాట్ 2 బర్డ్స్ లా ఉన్నాయి ఒక పద్యాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కోపం మీద ఉంది, విశ్వాసం మీద. చాలా విచిత్రమైనటువంటి వస్తువు అద్దం మీద కూడా చక్కటి పద్యాలు రాశారు. అద్దం మీద ఈర్ష్య, ఒదిగే గుణం, వెన్నెల మీద చాలా చక్కటి పద్యాలు రాశారు. 4-5 పద్యాలు వెన్నెల మీద రాశారు. బాల కార్మిక వ్యవస్థపై, అక్షరాల గొప్పతనము, పుస్తకాల విశిష్టత, నమ్మకము, అతి నమ్మకము, ఈ 2 అంశాలు ఒకే పద్యంలో దంచికొట్టారు. కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. అదేవిధంగా లక్ష్యం, గెలుపు ఓటములు, కవిత్వ లక్షణాలు. ఇది మనం గమనించదగ్గటువంటి పోయమ్స్ ఉన్నాయి. కవిత్వం ఎట్లా ఉండాలన్నటువంటిది. ప్రేమ, తెలుగు భాష మాధుర్యం, చివరికి ఏది ఉంచారో ఆ అంశాన్ని చాలా చక్కగా అమర్చారు పుస్తకంలో. స్నేహం గురించి రాస్తూ ఇది శతకాన్ని ముగించారు. 108 పద్యాలు వేటికవే ఆనిముత్యాల్లో ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ముత్యాలను మరి అక్కడక్కడ తరచి చూడాల్సిన అవసరం ఉంది. కనుక కొన్ని పద్యాలనే, నాకు ఇచ్చిన సమయాన్ని సరిపరుచుకుంటూ కొన్ని పద్యాలను నేను మీ ముందు ఉంచుతాం. వీరు రాసింది కందంలోనైనా ముందుకు మొట్టమొదటిగానే పెద్ద పులిని పట్టుకోవచ్చింది. నేను పులినే అన్న విధంగా ఒక్క శార్దూలాన్ని అందుకున్నారు. ఆ శార్దూలంలో అమ్మవారిని వేడుకుంటూ పోతున్నారు కదా, శారద నీరదేందుకున్న సార్ అన్న విధంగా వీరు సరే వారిదైతే ఉత్పలం వాళ్ళైతే వీరు ఏకంగా శార్దూలాన్ని ఎంచుకున్నారు. మామూలుగా ఉత్పల మాలు రాయడం కొంచెం ఇది, కానీ శార్దూలాలు కష్టమైంది. ఎందుకంటే పులే మత్తేబం అయినప్పటికీ శార్దూల ప్రక్రియలో చక్కటి పద్యం. వాగ్దేవి వరవీయవమ్మ కరుణన్ ప్రార్థింతు మోదమ్ముతో
వాగ్దానం విడవే రచించ కవితలు భారము నీదేనుగా. భారం అమ్మవారి మీద వేసిన తర్వాత ఇక మిగతా సంగతంతా ఆమె చూసుకుంటుంది అన్నటువంటి ఒక టెక్నిక్ వాడారు. వారి మీదనే అమ్మవారి మీద భారం వేశారు. వాగ్దాటింపొగడే విధంబు నొసగి వాగీశ్వరీ దేవిగన్. మీరు ఇప్పటికే వాగ్దాటి చాణక్యులు. మీరు వాగ్దాటి గురించి జిల్లా మొత్తం తెలుసు. ఎక్కడ ప్రభుత్వ సమావేశాలు అయినప్పటికీ అక్కడ వెంకన్న గారు ప్రత్యక్షమవుతారు. అది ఎందుకంటే ఆగి చెప్పేటటువంటి గలం కాదు, అది కలం కాదు. అనర్గళంగా మాట్లాడేటటువంటి ఒక శత్రుత ఉన్నటువంటి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి వెంకన్న గారు. అయినా అది సరిపోదు, ఇంకా కొంచెం కావాలి అన్నారు. అత్యాశ కాదనుకోండి, ఇంకా కావాలి. అయితే చివరి వాక్యంలో, చివరి భాగంలో ప్రాగ్దైవంబును అని పడాల్సి ఉండే, అది ప్రింటర్స్ వారి ఘనతత్వాన్ని మనకు చూపిస్తారు. ప్రతి పుస్తకంలో ఒకటో రెండో అట్లా ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. ప్రాగ్దైవంబును చూసినట్టి విధమును భాషోన్నతించేవే. ఇప్పటికే వీరికి భాషలో చాలా ఔన్నతి ఉన్నప్పటికీ ఇంకా ఇది సరిపోదు. ఎన్నో పుస్తకాలు మరి ఎంతో భావజాలాన్ని నాకు అందించగలిగిన విధంగా ఆ అమ్మవారిని వేడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదేవిధంగా అంజన్నను వేడుకుంటూ మరొక శార్దూలాన్ని అంజన్నా నిన్ను వేడదలిచి మదిలో నారాట భావముతో అని మొదలుపెట్టినటువంటి శార్దూల పద్యాలు కూడా చాలా చక్కగా అంజన్న గారిని వేడుకున్నారు. తర్వాత గణపతిని స్తుతిస్తూ శతకము వ్రాయగబోనితి హితమగు పద్యములెమడక హే విఘ్నేశ సతతము నీ నామ జపము జతగా సత్కృతులు జయమగు వసుధన్. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నరాజును స్మరిస్తూ కొలుస్తూ నిర్విఘ్నముగా నా శతకాన్ని మరి పూర్తి చేయాల్సిన బాధ్యత నీదే ఉన్నటువంటి ఆ పద్యాన్ని మనం చూస్తాం. ఇందాక చెప్పాను, ప్రతి పద్యం ఒక ఆనిమిత్యమని. ఇందులో అక్కడక్కడ నేను కొన్ని పద్యాలు మరి చదువుతాను. విత్తనం వేయని పొలంలో కలుపు ఏపుగా పెరుగుతుంది. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఎన్ ఐడియల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. బహుశా ఈ ప్రావర్బ్కి ఇది తప్పకుండా అర్థం సూట్ అవుతుంది. అంటే మైండ్ ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, సంఘ విద్రోహ ఆలోచనలు కూడా రావచ్చు. కనుక దాన్ని ఎప్పుడు రికామ్ ఉంచాదు, ఖాళీ ఉంచాదు. యూ షుడ్ ప్లాంట్ సంథింగ్ గుడ్ ఇన్ ద మైండ్ అన్న విధంగా విత్తనము వేయకుండిన మొత్తముగా పొలములోన మొలియును గడ్డే చిత్తమున సదాలోచన నెత్తిన నింపని ఎడ చెడు నిండును వసుగన్. నెత్తిని ఏది నింపకపోతే చెడు నిండుతుంది. ఎందుకంటే చెడుని ఎవరు సాగతించాల్సిన అవసరం లేదు, దానంతట అదే వస్తుంది. మనకు సామెత కూడా ఉంది, కుమ్మరింటికి పోతే మట్టి అంటుతుంది కానీ హంసలింటికి పోతే బంగారం అంటదట. ఎందుకంటే అది చాలా మంచిది కదా బంగారం. సో మనం ఏమి కోరుకోకుండా చెడు అనేది ఆటోమేటిక్గా మన వ్యాపిస్తుంది. కనుక ఖచ్చితంగా మంచిని మన మెదడులో నాటే ప్రయత్నం చేయాలని చెప్తున్నటువంటి పద్యాన్ని చూస్తాం. ఇక్కడ నాలుగవ పద్యం చూసినట్టయితే, ఈ పద్యంలోనే ఇందాక చెప్పినాను, సేవ అనేది ఒకటి, క్రమశిక్షణ అనేది ఒకటి. రెండు అంశాలని ఒకే పద్యంలో ఇమిడ్చారు ధర్మపురి గారు. పరులకు నీడనిడు తరులు విరులను వికసింపగ రవి వేకువజేరున్. తరులను చూడగ సేవను వరమున క్రమశిక్షణుందె భానుడు వసుధం. క్రమశిక్షణకు ఎగ్జాంపుల్ ఎవరై అంటే సూర్యుడే. ఎందుకంటే ఖచ్చితమైన టైం టేబుల్ సూర్యునికి ఉంటుంది. మనం ఓ రోజు 5కి లేస్తాం, ఓ రోజు 5:30కు లేస్తాం, ఓ 6కి లేస్తాం, కొంతమంది 10కి లేస్తారు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా మబ్బులు ఉన్నా, డిస్టర్బెన్స్ ఉన్నా ఆయన వస్తాడు. మనకు కనబడకున్నా ఖచ్చితంగా వారు లేచి ఉంటారు. అంటే క్రమశిక్షణకి. అదేవిధంగా సేవాగుణానికి చెట్లు ఉదాహరణగా తీసుకున్నారు. ఎందుకంటే చెట్టు ప్రతి సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది.
చెట్లే ప్రగతికి మెట్లు అంటాం, చెట్లే మన జనజీవనానికి ఉపయోగపడతాయి. సో ఆ అంశాన్ని చూస్తున్నారు. తర్వాత గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ 8వ పద్యంలో ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రెస్పెక్ట్, ఒకటి జనరాసిటీ, ఉదార స్వభావం. చర్యకు ప్రతి చర్య జరుగు, మర్యాదను ఇచ్చిన ఎడ మరల లభించు. మనం మంచి మాట్లాడితే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నాడు. చర్యకు ప్రతి చర్య జరుగు, మర్యాదను ఇచ్చిన ఎడ మరల లభించు. ఫిర్యాదులు వద్దని యౌదార్యము చూపగా ఫలములు దక్కున్ వసుధన్. ఉదార స్వభావం కలిగి ఉండాలి, ఓర్పుతో ఉండాలన్నటువంటి పథ్యాన్ని మనం చూడవచ్చు. తర్వాత 9వ పద్యాన్ని చదువుతుంటే ఒక పాట గుర్తొచ్చింది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఈ పాట ఎవరు రాశారు మీ అందరికీ తెలుసు. ఇటీవల ఉత్తమ 9 మంది కవులలో ఎంపికైనటువంటి ఒకరు సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి పాట, ఫేమస్ పాట. మట్టి యొక్క విశిష్టతను మనోహరంగా చెప్పినటువంటి మన రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకులు ధర్మపురి గారికి నమస్సులు. ఈ పద్యం ఒకసారి చూద్దాం. మట్టియ సకల జనులకును పుట్టుక గిట్టుడుల సృష్టి మూలము జగతిన్. పుట్టుక గిట్టుడు పట్టగ పరమశివుడిలను మట్టిని చేయగ గణపతి మహిమయ వసుధన్. సాక్షాత్తు ఆ భగవంతుడు గణపతి దేవుడు కూడా మట్టితో చేయబడ్డాడు అన్నటువంటి ఒక దృష్టాంతాన్ని తీసుకొని మట్టి యొక్క విలువ ఎంత గొప్పదో మనకు చక్కటి పద్యంలో సూచించారు. తర్వాత మనకు ఒక సామెత ఉంది. ఈ పద్యాలు చదువుతూ ఉంటే చాలా సామెతలు ఇంగ్లీష్వి తెలుగు గుర్తొస్తూ ఉన్నాయి. నిండుకుండా తొనగదు, ఖాళీ బోర్లకి ఎంటీ వెజల్స్ మేక్ మచ్చనాయిజ్ అని ఇంగ్లీష్లో ఉంది. ఖాళీ బోర్లకే చప్పుడు ఎక్కువ అంట. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్న ఒక పద్యం రాశారు. తీయని నీటిని నిండిన నువ్వేమో మౌనముండు నోపగ జ్ఞానులు, మూయగ నుప్పును సంద్రము తోయగ గర్జించు కలులు తోడవు వసుధన్. ఉప్పు నీళ్ళ సంద్రానికి గర్జన ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే దానికి పెద్దగా ఆ చప్పుడు కూడా విలువ ఉండదు. కానీ తీయగా ఉన్నటువంటి ఈ నూతిని లెక్క శబ్దం చేయవు, అసలే శబ్దం చేయవు, నిండుకుండలా ఉంటాయి. అంటే అలాంటి స్వభావం కలిగి ఉండాలి, తీయటి స్వభావం కలిగి ఉండాలని చెప్పే పద్యాన్ని చూస్తే ఇక్కడ మనం చక్కటి ఉపమాన అలంకారాన్ని వాడిన విధానం గమనించవచ్చు. అదేవిధంగా విశ్వాసఘాతకుల చెంప చెల్లుమనిపించే పద్యం ఇక్కడ ఒకటి ఉంది. అంటే నమ్మించి మోసం చేస్తారు, అట్లాంటి వాళ్ళకి ఒక చురుకు అంటించారు. వెనుకన గోతులు దోడుచు కనకను ముందేమో ప్రేమ కపటము చూపన్. ఇలా డబుల్ టంగ్డ్ అంటారు, 2 నాలుకల ధోరణి. వెనుకన గోతులు తోడుచు కనగను ముందేమో ప్రేమ కపటము తోడన్. మనిషికి నిలువెల్ల విషము శునకపు విశ్వాసమున్న శుభమగు వసుధన్. ఇక మనిషి తత్వాన్ని కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్న విధంగా మనిషి తత్వాన్ని ఇక్కడ వర్ణించారు మన వెంకటేశ్వర గారు. మరొక లోక యథార్థమైనటువంటి అంశాన్ని ఏకరువు పెట్టిన వైనాన్ని మనము ఈ పద్యంలో చూస్తాం. గరికయ పెరిగిన చందము, గరిక అంటే గడ్డి, గరికయ పెరిగిన చందము నెరుగగ తులసియు పెరుగదు నిలలో సుమ్మి. పరికించమోసములికను పెరుగును సకృతుల కంటే పెక్కుగా వసుధన్. ఇందాక చెప్పినటువంటి పద్యానికి దానికి కాస్త సామీప్యత ఉంది. అబద్ధమాడని వస్తువు ఏదైనా ఉన్నది అంటే, ఇందాక మీకు చెప్పాను, ఈ వస్తువులలో అబద్ధమాడని వస్తువు ఏదైనా ఉన్నది అంటే అర్థం అవుతామాడ. మనం ఎట్లా దాని ముందు యాక్షన్ చేస్తుంది అట్లనే చూపిస్తూ ఉంటుంది. అర్థం గురించి రాయాలనే ఆలోచన గొప్ప విషయం. ఈర్ష్య ద్వేషాలు లేని అర్థాన్ని ఇంపైన గ్రంథంలో వర్ణించాడు ధర్మపురి గారు. నవ్విన
నువ్వు నవ్విన తానే ఏడువదు, నువ్వు నవ్విన తానే ఏడువదు, నువ్వు ఏడ్వగా తా మురియదు నోర్పున చూడన్. నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా చెప్తుంది, ఏం డిఫరెన్స్ లేకుండా చెప్తుంది. నువ్వు నవ్విన తానే ఏడువదు, నువ్వు ఏడ్వగా తా మురియదు నోర్పున చూడన్. వివరింపగా నద్దము మా నవ్వులొలే, ఈర్ష్య పడదు గదా నంబగ వసుధం. మానవులకున్న ఈర్ష్య ఏమాత్రం కూడా అద్దానికి లేదు, అద్దంలా ఉండాలి అని మనం అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. మరొక పద్యం, మొక్కవోని దీక్షకు సడలని పట్టుదలకు పెట్టింది పేరు ఈ పద్యం. చూడండి, తిడుదురు కొందరు మనల. ఏదన్నా కార్యం చేయాలనుకుంటే అవంతరాలు ఉంటాయి. తిడుదును కొందరు మనల, పొగడుదురు మరి కొందరెప్పుడు కలియుగ మహిమన్. అది కలియుగ తత్వం. సడలని విశ్వాసము గల నడవడి చూపిన నలుగురు నచ్చును వసుధన్. మన నమ్మకమే మనకు బలం. కొందరు అడ్డుపుల వేస్తారు, అడ్డుపుల వేసినప్పటికీ కూడా మనం ముందుకెళ్తా ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాము అనేటువంటి ఈ ఒక విశ్వాసానికి సంబంధించిన పద్యం ఇది. యువత తొందరపాటుతనాన్ని, ఆ తత్ఫలితాన్ని దార్శనిక దృష్టితో వాలినటువంటి ఈ గంధాన్ని మరొకసారి చూద్దాం. ఉడుకు రక్తం ఉత్సాహం పై రాసినటువంటి పద్యం ఇది. వయసున నుడుకగ రక్తము భయభక్తులు మరచిపోయి బంధముదంచున్. రయమున దూకుడు పనులను నియమముగా నకను చేయు నిక్కము వసుధన్. ఎందుకంటే ఆలోచన లేకుండా ఆ ఉడుకుడుకు రక్తంలో ఆ టీనేజ్ వయసులో చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి, అలా చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు ఈ పద్యంలో. మరొకటి, నేటి బంధాలన్నీ ఆర్థిక బంధాలే. ధనం మూలం ఇదం జగత్. డబ్బు మీద చాలా పద్యాలు పాటలు వచ్చాయి. ధనమే అన్నిటికీ మూలం, ఇట్లాంటివి. ధనం, నేటి బంధాలన్నీ ఆర్థిక బంధాలే అన్నాడు ఒక మహానుభావుడు. పచ్చనోటుకున్నటువంటి పవర్ను, ఫాలోయింగ్ను మిన్నగా వర్ణించాడు మన మోటివేషనల్ స్పీకర్ ధర్మపురి గారు. ఎలా అంటే, ఉన్నోడికి ఊరంతా, మందలాడుతూ పడుతుంది, ఉన్నోడికి ఊరంతా సన్నుతి చేతుడు కనగను సకలము వారై. చిన్నలు పెద్దలు చుట్టము కన్ను మిన్ను పొగడుచు కాచును వసుధన్. బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్ళతో ఆయన సామెత గుర్తొచ్చింది. పద్యం చదువుతాను. అది లోక మనకి చెప్పారు ఇక్కడ. అదేవిధంగా పుస్తకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆధునిక కాలకేయులకి దాని విలువ ఎంతో సుటిగా శుతిమెత్తగా తెలిపే మరొక గంధాన్ని మనం చూద్దాం. పుస్తకముత్తమనేస్తం, పుస్తకము ఉత్తమనేస్తం, పుస్తకముత్తమనేస్తము, పుస్తకమే భవిత తెలుపు పొత్తము గదరా. పుస్తకమౌ చరితార్థము, పుస్తకమొక భూషణమని పోల్చిరి వసుధన్. పుస్తకమే హస్తభూషణం అన్నారు కదా. ఆ పుస్తకం విలువ ఇప్పటి వాళ్ళకు తెలియడం లేదు, చెప్పిన వాళ్ళు వినడం లేదు. ఎందుకంటే ఆ సెల్ ప్రభావంతో పుస్తకాలు కాలగర్భం కలిసిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ చరిత్ర తెలియాలంటే పుస్తకాలు చదవాల్సిందే. అదేవిధంగా టైం, మనకి హిందీలో ఒక సామెత ఉంది, కల్ కరేతో ఆజ్ కరో, ఆజ్ కరేతో అబ్ కరో, డోంట్ పోస్ట్ పోన్ యువర్ వర్క్స్ అనే విధంగా. ఎందుకంటే ఈరోజు ఉన్న ఉత్సాహం రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని తెలిపే ఒక సందేశాత్మక గంధ పద్యాన్ని చూస్తాం మనం. తెలుగులో కూడా ఇట్లాంటి మరొక పద్యం గుర్తొచ్చింది నాకు, చదువుతూ ఉంటాయి. కాలము గడిచిన మగుడదు, కాలము కంఠం ధనంబు గలుగదు ధాత్రిన్, కాలము అమూల్య పదార్థము, కాలము గడుపకము వ్యర్థగతిన్ కుమార అని కుమార శతకములో. అలాగే రేపటి పని ఈ రోజున, రేపటి పని ఈ రోజున, ఓపిక తోడుతను చేయు నుర్విన ఫలమవు, ఊపున నేటి పని ఇప్పుడే చూపగా శ్రద్ధయం చేయు శుభములు గలుగున్. ఇప్పటి పని ఇప్పుడే చేయి అని చక్కటి ఒక హితోక్తి పద్యం ఇది.
అదేవిధంగా లింగ వివక్ష గురించి ఒక పద్యం రాశారు, అది తప్పకుండా చదవాల్సిందే. ఊదురు బరువని పురిటిన చేతురు పసిగుడ్డను బలి చిత్రమే పాపుల్ నీతులు చెప్పేవారే గోతులు తోడుతూ మతి చెడు గుణమౌ వసుధన్. ఇక్కడ 2 అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి లింగ వివక్ష, నీతులు చెప్పేవారే గోతులు తవ్వుతారు. అది ఆ 2 కూడా మంచి దుప్పట్లో కొట్టినట్టే ఉంది. ఓకేనా, చక్కటి పద్ధతి. అదేవిధంగా ఈ పద్యం వృద్ధాప్యంలో ఉన్న కన్నవారికి కాసింత అన్నం పెట్టని కడు శోచనీయమైనటువంటి కాలాన్ని తన కలంలో ఎండగడుతున్నాడు మన ఆంగ్లం వేసే వెంకన్న. ఇట్లా చూడండి. అమ్మను సాకగనెందరు ఇమ్మై బరువందురంట ఎంతయో వింతో తమ్ములు అన్నల వంతున కమ్మని భోజనము పెట్టి కానరు వసుధన్. వృద్ధాశ్రమాలు మరి ఏర్పడడానికి కారణం ఇలాంటి ప్రేమ లేనటువంటి పుత్రరత్నాలు అని చెప్తా ఉన్నా. చదువది ఎంత కలిగిన నాకు పద్యం గుర్తొచ్చింది. 75వ కంద పద్యం చెప్తా ఉంటే, వినయమ్ము లేని విద్యను కనగను సంస్కారమచట కనుమరుగవురా చిలికిన గరిటయ పాయస గుణమెరుగదు మనుజులవలే గొప్పగా వసుధన్న. చక్కటి ఉపమానాన్ని వర్ణించారు ఇక్కడ. చిలికిన గరిటయ పాయస గుణమెరుగదు. పాయసం ఎంత తీపిన మళ్ళీ తినాల్సింది మనమే, రుచి చెప్పాల్సింది మనమే. సో అంటే చదువు ఉన్నప్పటికీ వినయము లేకపోతే అట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పి పద్యం బాగుంది. తర్వాత ఇది చాలా ముఖ్యమైన పద్యం. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. వేలాది విద్యార్థులకు వెలుగు రేఖలా నిలిచే పద్యాలు ఈ పేజీలో కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వీరు సహజంగా మోటివేషన్ స్పీకర్ కనుక, గొప్ప నాగేశ్వర్ గారి దగ్గర శిక్షణ పొందినారు కనుక ఇట్లాంటి పద్యాలు రావడం సహజం. ఓటమి విజయపు మజిలి పాటలు వేసి గెలుపునకు బలమిని గూర్చు చేటియ కాదది వెరువకు పోటీలో నెగ్గుటకును మూలము వసుధన్. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన భయపడి వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదంటూ చాలా చక్కటి ఒక దాన్ని ఏమంటారు, ఒక మార్గదర్శనం చేసే పద్యం ఇది. మరొకటి కవిత లక్షణం ఎలా ఉండాలి, కవులు ఎలా ఉండకూడదు అని అంశాలు కొన్ని పద్యాలను చూపారు. ప్రజల మనోభావాలను నిజముగా బ్రతికించినప్పుడు నేర్పున కవితలు ప్రజల మనోభావాలను సుజనుల కీర్తిని పొగడుచు భజనలు మానగ కవులను భవమగు వసుధన్. కవిత్వం కేవలం భజన కోసం ఉండదు, లేని దాన్ని మరీ ఘోరంగా అబంధమాడి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, అప్పుడే మన కవిత రాణిస్తుంది అనే చక్కటి పద్యాన్ని మనకు అందించారు. అదేవిధంగా వెన్నెల, బహుశా వారికి చందమామ అంటే బాగా ఇష్టం కనుక వెన్నెల మంచి పంచ కంద్యాలు రాశారు. అక్కడ 5 పద్యాలు ఉన్నాయి. కనువిందు చేసే కలువల రాయుడు గొప్పతనాన్ని, చెలియల మనస్సులో దోచే చెంగల్వ దొరని చేతికి అందిన తీరు చెప్పడం ఈ జనకాపూర్ మాస్టర్కే సాధ్యమైంది. ఎలా అంటే మచ్చికి వెన్నెల కాంతుల తేజము వన్నెల నెలరాజు చూడ వలపుల దాచం కన్నెల మది దోచెడు ఆ చిన్నెల నెరుగ తరమౌన చెలియకు వసుధన్. వెన్నెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ చక్కటి వెన్నెల ఆస్వాదిస్తూ ఉంటాం మనం. ఆ కంద పద్యంలో మీరు అదే చెప్పారు. అదేవిధంగా ఒక 2 అంశాలు ఉన్నాయి, ముగిస్తాను. తెలుగు భాష మీద ఒక పద్యం. అమ్మాని భాష గనగా కమ్మని పాయస మధురిమ కావుము మమ్మున్ ఇమ్మా విద్యలనన్నయు రమ్మామా భవిత మార్చ రయమున వసుధన్. ఎందుకంటే తెలుగు భాష మరుగున పడిపోతున్నది అన్నటువంటి కొందరు అంటున్నారు. మరుగున పడిపోదు, కానీ ఎందుకైనా మంచిదే, మన భాషను మనం రక్షించుకోవాలి, ఆ అమ్మ భాషకి మనం తప్పకుండా విలువనివ్వాలని చెప్పేసి ఇట్లాంటి పద్యాలు చక్కగా రాస్తారు. చివరిగా చెప్పాను స్నేహం గురించి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా
స్నేహం గురించి ఒక పద్యం. మనకు స్నేహం గురించి ఎన్నో పద్యాలు కానీ పాటలు కానీ ఉన్నాయి. దోస్తు మేరా దోస్తు తూ హే మేరా జాన్. స్నేహానికన్నా మిన్న భువనచంద్ర గారి పాట చూస్తాం. లోకాన లేదురా భుజమున వేగ చేయిని నిజమగున స్నేహమదియు నేర్పుగనగన్ సుజనుల స్నేహము బలమై భుజమును దట్టుచు నడుతురు ముదమున వసుధన్. స్నేహము అంతరమెరుగదు, స్నేహానికి డిఫరెన్స్ లేవు. స్నేహము కనదు కులమతము చింతల నడలం. స్నేహము చూపదు కపటము, స్నేహానికి కపటం లేదు, నటన లేదు. స్నేహము ఉండగా నిలువగా క్షేమము వసుధన్. మరి స్నేహం ఎంత గొప్పదో వివరిస్తూ స్నేహం ఎలా ఉండాలో కూడా చెప్తూ ఈ పద్యం రాశారు. చివరిగా నా ఒక్క పద్యంతో ముగిస్తాం, ఉత్పలమాలతో. ప్రేమను పంచు పద్యములు. ధర్మపురి గారి పద్యాలు ఎలా ఉన్నాయి అంటే, ప్రేమను పంచు పద్యములు ప్రేరణ నిచ్చడి కందగంధములు భామల భద్రతం తెలుపు భక్తి సుధాంబుది ముంచు పద్యములు ధీమతి పెంచు పద్యములు. పద్యం ఎలా ఉన్నాట? ధీమతి పెంచు పద్యము విధేయత మేలని తెలుపు పద్యములు క్షేమము సంగు పద్యములు క్షీర పయస్సుల ధర్మ సూచికలు. పయస్సు అంటే నీళ్లు, క్షీరం ఇది, వాటర్ ఇది అని నిర్భయంగా చెప్పే పద్యాలు అన్నమాట. క్షేమము సంగు పద్యములు క్షీర పయస్సుల ధర్మ సూచికలు నియమము తెలుపు పద్యములు నీతి విచారణ నేర్పు పద్యములు సోమరి నెల్ల మార్చునవి. ఈ పద్యాలు అయితే సోమరు తప్పకుండా మారిపోతారు. సోమరి నెల్ల మార్చునవి సోకుల బోకని చెప్పు పద్యములు భూమిని గొలుచు పద్యములు. భూమి గొప్పతనం వివరించారు. భూమిని గొలుచు పద్యములు భుక్తికి మార్గము చూపు పద్యములు తామసమిల్ల జీల్చునవి. చీకటి పార్వతుల పద్యాలు ఉన్నాయి. తామసమిల్ల జీల్చునవి తామర నైజము చెప్పు పద్యములు. ఒక పద్యంలో తామర గుణాన్ని చెప్పారు. తామర నైజము చెప్పు పద్యములు కామపు కుర్ర చేష్టలు కన్నులగాంచిన బాల కార్మికులు ప్రేముడి లక్షణములను. ప్రేముడి అంటే ఫ్రెండ్, స్నేహితుడు. ప్రేముడి లక్షణములను ప్రేమతో పెంచడి తల్లిదండ్రులను కోమలి చూపు నోరిమిని గోతులు తోడని నీతి ఘాతకులు. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే, కోమలి చూపు నోరిమిని గోతులు దోచడి నీతి ఘాతకులు ధామము వెలుగు రీతి వసుధా శతకమ్మున తెలుపుగోరుచున్. ధామము వెలుగుని రీతి వసుధా శతకమ్మున తెలుపుగోరుచున్. పామరు చేరు పద్యములు, పామరులకు అర్థమయ్యే పద్యాలు. అదేవిధంగా పండిత వర్యులు మెచ్చు రీతి నా మోదము తెలుపు ధర్మపురి మోమున కాంతులు విస్తరిల్లే స్వగ్రామములోన వెళ్ళియట గ్రాహ్యము ఆకాశ భాగ్యమౌను మా వేమనయందు నిన్ను. ఎవరయ్యా అంటే, మా వేమనయందు నిన్ను ఇక వేదిక సాక్షిగా వెంకటేశ్వర. ఈ అవకాశం ఇచ్చినటువంటి